ఆకలికి మతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, అన్నమే ప్రాణం. ఈరోజు మేము కొంతమంది ఆకలి తీర్చాలని కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేసుకుని రోడ్ల మీద మేము బయలుదేరి వెళ్తున్నాం. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు కూడా చూడండి ప్లీజ్ దయచేసి. ఎందుకంటే మనం డైలీ ఎంత ఎంత వేస్ట్ చేస్తున్నామో, ఎంత ఖర్చు పెడుతున్నామో అది ఒకరి ఆకలి తీరుస్తుంది, ఒకరి బాధ, ఒక కడుపు ఆకలి బాధని తీరుస్తుంది అనేది ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది. ఒక్కొక్కరైతే వారు ఫుడ్ ఇచ్చినప్పుడు వారికి దండం పెట్టడము, వారి కృతజ్ఞతతో వాళ్ళ కన్నీళ్ళు రావడం, వాళ్ళకి కళ్ళంట. చూడండి, మీరు నిజంగా కూడా చెప్తున్నా కదా. మనం డైలీ లైఫ్లో చాలా వేస్ట్ చేస్తుంటాం. మీకెవరైనా రోడ్ల మీద పడుకొని మార్చిపోయిన బట్టలతోటి ఎవరైతే కనబడుతున్నారో వాళ్ళ మాత్రం మీరు విడిచిపెట్టొద్దు. ఇది కూడా చూడండి, ఈరోజు ఇక్కడ మేము ఒక అతను కనపడితే వాళ్ళకి రైస్ ప్యాకెట్ ఇచ్చి మేము ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ మరీ ఇంకొక అతను ఎదురయ్యాడు. అతను కూడా ఇచ్చాం. ఇతనైతే రోడ్డు పక్కన కూర్చుని మేము రైస్ తింటావా అని అడిగిన వెంటనే అతను పరిగెత్తుకొచ్చాడు. ఇతనైతే ఈ యంగ్ మ్యాన్ అయితే ఆయన ఒక సంచి తగిలించుకుని వెళ్ళిపోతున్నాడు. ఆయన కూడా వచ్చి రైస్ తింటావు అంటే తింటానన్నా, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అని చెప్పేసి చాలా కృతజ్ఞతతో. అంటే వారి యొక్క ఆకలి బాధ చూడండి మీరు. ఆకలి కడుపులతోటి ఎవరిస్తారన్న ఎదురు చూపులతోటి వాళ్ళు చూస్తున్నారు. మీకు ఎవరైనా ఇలా కనపడితే కనుక డెఫినెట్గా మీరు వేస్ట్ చేసే దాంట్లో జస్ట్ 1% మీరు ఖర్చు చేసినా కానీ వీరి ఆకలి తీరుతుంది. నిజంగా ఆయన ఏది మాట్లాడుతున్నాడంటే, అక్కడ ఎవరో అంతా ఆయన అక్కడ కూర్చుంటే వెళ్ళగొట్టాడంట. దాని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇక్కడ చూస్తే కనుక నిజంగా ఈయన బస్ స్టాప్లో ఆకలితో పడుకున్నాడు. మార్చిపోయిన బట్టలతోటి ఆయన చూస్తే మీరు నిజంగా మాకు చాలా బాధ అనిపించింది. మార్చిపోయిన బట్టలతోటి మేము పడుకున్నాడు, ఆకలితో ఉన్నాడు, మంచి ఆకలితో ఉన్నాడు నిజంగా. ఆ ఫుడ్ని చూడగానే తింటావా అనగానే లేచి ఫుడ్ని మీరు ఇమ్మీడియట్లీ తీసుకుని అది ఓపెన్ చేసి తింటూనే ఉన్నాడు ఆయన. నిజంగా చెప్తున్నా కదా, చాలా బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది ఈయన పరిస్థితి చూస్తే కనుక నిజంగా. అలాగే ఇంకా కొంతమంది ఈ పర్సన్ అయితే వెళ్ళిపోతున్నాడు, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పిలిచాం, అంకుల్ తింటావా అంటే తింటా అన్నాడు. నాన్ వెజ్ తింటావా, చికెన్ తింటావా అంటే తింటానన్నాడు. ఇంకా మాట్లాడుతున్నాడు ఏమో అది ఆ క్యాస్ట్ అని. అన్నానికి, ఫుడ్కి, కడుపు నిండడానికి నేను చెప్తున్నా, కడుపు నిండడానికి మతం లేదు, కులం లేదు. ఏదైనా ఎవరైనా కానీ ఆ కడుపు కోసమే కదా అని చెప్పేసి అంటే అవునయ్యా అని చెప్పేసి అంటున్నాడు. ప్రయత్నం మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.